హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లోని 7 మార్క్స్ పార్ట్ 2 చూద్దాం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. మనకి ఇంటిగ్రల్ 0 to π/2 x sin x plus 1 plus x sin x plus cos x dx equal to 2√2 π/log of √2 plus 1 అని. కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం కొంచెం లెంగ్తీగా వచ్చేది. ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి i అనుకుందాం. i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/2 x by sin x plus cos x into dx. sin x plus cos x into dx. సో నేను ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నా. లిమిట్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to π/2 x ఉన్న ప్రతి చోట ఏం రాయాలి? ఇక్కడ x ఉన్న ప్రతి చోట ఈ రెండింటిని యాడ్ చేసిన సమ్ ఎంత వచ్చిందో దానిలో నుంచి x తీసేయాలి. అంటే ఏమన్నా మనం π/2 మైనస్ ఎక్స్ బై sin of π/2 minus x plus cos of π/2 minus x into dx. Okay, that is equal to integral 0 to π/2 minus x రాద్దాం. π/2 minus x by ఇది ఎంత అవుతుంది మనకి? cos x plus sin x into dx. cos x plus sin x into dx. ఇప్పుడు ఈ π/2కి దీన్ని xకి దీన్ని రెండింటికి సపరేట్గా రాస్తా. సపరేట్గా రాస్తే ఇంటిగ్రల్ 0 to π/2 ఇక్కడ కూడా మనకి ఎంత ఉంది? π/2 బై sin x ప్లస్ cos x ఇంటూ dx మైనస్ అగైన్ 0 to π/2 x బై sin x ప్లస్ cos x ఇంటూ dx రాశాను. సో టోటల్గా మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం i ఇంటిగ్రల్ 0 to π/2 బై sin x ప్లస్ cos x ఇంటూ dx. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి? i. దీంట్లో మనకి సో నేను ఇక్కడ ఈ i తీసుకొస్తే ఎంత అవుతుంది మనకి? 2i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/2 బై sin x ప్లస్ cos x ఇంటూ dx. మనకి మిగిలిపోయిన పార్ట్ అది. సో మనకి ప్రాబ్లం ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది. ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మనకి 2i ఉంది. ఇదిగో దట్ ఇంప్లైస్ 2i లాగే ఉంచుతున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉన్న π/2 ఉంది చూసారా? కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాను. అంటే ఏం రాయొచ్చు మనం? π/2 ఇంటిగ్రల్ 0 to π/2 ఏముందిరా మనకి? 1 బై sin x ప్లస్ cos x ఇంటూ dx. sin x ప్లస్ cos x ఇంటూ dx. ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఏ మోడల్ మనకి? ఇంటిగ్రల్ 1 బై a cos x ప్లస్ b sin x ఇంటూ dx. ఈ మోడల్లో కానీ ప్రాబ్లం ఉంటే మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాల్సింది ఏంటి? పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోవాలి. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. ఈ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అంటే ఇక్కడ చూద్దాం. మనకి dx కావాలి అంటే 2dt/1 + t² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఉంది మనకి sin x కావాలి అంటే 2t/1 + t² అవుతుంది. నెక్స్ట్ cos x కావాలి అంటే 1 - t²/1 + t². ఇవి సబ్స్టిట్యూషన్స్. అంటే మనం వాటి ప్లేస్లో ఇది రాసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఉంది కదా మనకి పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత ఉంది? π/2 తీసుకొచ్చి మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ అనుకున్నామో tan x/2లో రాయండి. అంటే ఎంత అవుతుంది మనకి? tan π/2/2. ఇదిగో ఈ x ప్లేస్లో π/2 రాశా. దట్ ఈజ్ ఈక్వల్ టు t. ఇది π/4 అవుతుంది. అంటే t = 1 ఒక లిమిట్ వచ్చింది. నెక్స్ట్ రెండోది x ఈజ్ ఈక్వల్ టు 0 రాద్దాం. దట్ ఇంప్లైస్ tan of 0/2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే t = 0. సో మనకి లిమిట్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి దాంట్లో రాద్దాం. అంటే ఏం రాద్దాం? మనం ఇక్కడ ప్రాబ్లంలో చూడండి లిమిట్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు 2i ఇంటిగ్రల్ 0 అంతే 0నే ఉంది. 0 to 1 వచ్చేసింది మనకి. అంతేనా? 0 to 1. దీనికన్నా ముందు కాన్స్టెంట్ π/2 రాసేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 బై sin x అంటే ఎంత ఉందో చూడండి. 2t/1 + t² ప్లస్ cos x అంటే 1 - t²
1 ప్లస్ టీ స్క్వేర్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇక్కడ రాద్దాం 2i ఈక్వల్ టు పై బై 2 అలాగే ఉంచుదాం. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 అలాగే ఉంచుతున్నాను. 1 బై ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ బై ఇది ఎంత అవుతుంది మనకి 1 ప్లస్ టీ స్క్వేర్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం. ఇటువైపు ఈ టూ క్యాన్సిల్ చేసేస్తున్నాం. మనకు రిమైనింగ్ ఏం మిగిలిందో చూద్దాం అన్న. దట్ ఈజ్ ఈక్వల్డ్ ఐ ఈక్వల్డ్ పై బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 1 బై ముందు మైనస్ టీ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ప్లస్ 2t ఉంది, ప్లస్ 1 ఉంది, ఇంటూ ఎంత ఉందంటే dt. సో మనకి ఈ ప్రాబ్లం ఎంతవరకు వచ్చిన తర్వాత దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అన్న తర్వాత ఈ మైనస్ టీ స్క్వేర్ దీని టర్మ్ని మాడిఫై చేయాలి. మాడిఫై చేయాలి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుంటూ వస్తున్నాను. మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1. ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని ముందు ఫ్యాక్టర్గా స్ప్లిట్ చేయాలి. సో టీ స్క్వేర్ పక్కన ఏమున్నా మొత్తం కామన్ తీసేయాలి. ఎనీథింగ్ కామన్ తీద్దాం అంటే ఏముంటుంది చూడండి సరే. టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1 వచ్చింది. మైనస్ ఇంటూ టీ స్క్వేర్ దీన్ని 2 ఇంటూ 1 ఇంటూ టీగా రాయొచ్చు. 2 ఇంటూ 1 ఇంటూ టీ 2 ఇంటూ 1 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 2tనే. కానీ అబ్జర్వ్ చేయండి ఇదేమో ఏ స్క్వేర్ 2ab మరి బీ స్క్వేర్ ఏది లేదు. కాబట్టి ఏం చేస్తానంటే ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 1 రాశాను. అంటే బీ స్క్వేర్ అనే టర్మ్ మనకు కావాలి అంటే 1 స్క్వేర్ కావాలి కాబట్టి ఒక 1ని యాడ్ చేసి ఇంకొక 1ని సబ్ట్రాక్ట్ చేశాను. సో మనం ఇక్కడ ఏంది మైనస్ ఇంటూ టీ స్క్వేర్ అంటే డైరెక్ట్గా రాసేస్తున్నారా ఇది టీ స్క్వేర్ 1 స్క్వేర్ 2 అంటే ఎంత టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఎంత -2 ఓకేనా -2. సో దీన్ని ఇప్పుడు మనం మాడిఫై చేయాలి. దీన్ని మాడిఫై చేయాలి ఈ టర్మ్ ప్లస్ ఈ పార్ట్ మొత్తం ఇక్కడ చేస్తాను చూడండి ఒకసారి. సో మనకి ఆ పార్ట్ ఏం మిగిలింది రాడు ఈక్వేషన్లో -1 అంటే -1 ఇంటూ మైనస్ ఆఫ్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 ఉంది దీన్ని √2 హోల్ స్క్వేర్గా రాస్తా. √2 హోల్ స్క్వేర్ ఏది ఈ టర్మ్ ఏదైతే మిగిలిందో దాన్ని √2 హోల్ స్క్వేర్ రాశాను. మరి ఈ √2 హోల్ స్క్వేర్ ఇక్కడ రాసుకుంటూ వస్తే మనకి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. √2 హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేద్దాం దీన్ని. దట్ ఈజ్ ఈక్వల్డ్ అంటే ఏమవుతుంది మనకి √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా రాశాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాద్దాం. ఈక్వేషన్ 1 అంటే ఐ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ ముందు మనకి పై బై 2 ఉంది కదా. సో పై బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1 బై √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిటి టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వస్తే 1 బై 2a ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ రాసుకోవాలి. ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రాస్తున్నాను. దీంట్లో మనకి ఇంటూ ముందు రాసేస్తున్నాను 1 బై 2 ఇంటూ ఏ అంటే ఎంత ఉందిరా మనకి √2 అంతే కదా. √2 ఇంటూ ఇదిగోది ఈ పై బై √2 మనకు కామన్గా ఉంది అలాగే ఉంచాను. ఇప్పుడు √2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అంటే √2 ప్లస్ టీ మైనస్ 1 బై √2 మైనస్ టీ మైనస్ 1 ఓకేనా. ఈ మొత్తానికి లిమిట్ ఈ పార్ట్ తీసుకుంటూ వస్తున్నాను. 0 to 1 లిమిట్ ఉంది. 0 to 1 లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ చూద్దాం మనం 5 బై 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4√2 ఇంటూ ఇక్కడ రాస్తున్నాను మొత్తం లాగ్. ఇప్పుడు ఈ దీంట్లో అప్పర్ లిమిట్ యూజ్ చేస్తాం. అప్పర్ లిమిట్ రాద్దాం. అప్పర్ లిమిట్ రాస్తే ఏమవుతుంది చూడండి. అప్పర్ లిమిట్ అంటే ఎంత 1 రాద్దాం.
ఇప్పుడు 1 ప్లేస్ అంటే టీ ప్లేస్లో 1 రాస్తే 1 మైనస్ 1 ఎంత అవుతుంది 0. అంటే ఇక్కడ ఏ టర్మ్ లేదు, ఇక్కడ కూడా 0 అవుతుంది. అంటే మనకి మిగిలేది ఎంత √2/√2. √2/√2 అంటే ఎంత 1 log 1 మైనస్ log ఆఫ్. ఇప్పుడు చూద్దాం మనం దీంట్లో మనం 0 రాద్దాం. టీ ప్లేస్లో 0 రాశాను అనుకోండి, √2 - 1. ఓకే, √2 - 1 బై డినామినేటర్లో ఏమవుతుందో చూడండి, ఇది 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది +1 అవుతుంది. కాబట్టి ఏముంటుంది √2 + 1. సో లిమిట్ అప్లై చేశాను. ఇప్పుడు మనం ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం I అనుకుంటే ఎంత ఇది π/4 √2 ఇంటూ log A మైనస్ log B అంటే log A/B. log A/B అన్నప్పుడు 1/, ఇది మొత్తం వస్తుంది. అంటే ఇది రివర్స్ అవుతుంది కదా, ఏమవుతుంది మనం ఉల్టా అవుతుంది మనకి. అంటే √2 + 1/√2 - 1. √2 + 1/√2 - 1. సో టోటల్గా మనకి √2 - 1 కాస్త ఉల్టా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం I ఈక్వల్ టు π/4 √2 ఇంటూ 5/√2 ఇంటూ ఇక్కడ చూద్దాం మనకి దీంట్లో. సో దీంట్లో ఏముందంటే మనకి log ఆఫ్ √2 + 1/√2 - 1 ఉంది ఇంటూ దీన్ని ఇప్పుడు రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయటం అంటే ఏం చేయాలి, √2 + 1/√2 + 1 చేస్తున్నాను. అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో దానితో నేను రేషనలైజ్ చేశాను. రేషనలైజ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందిరా మనం చూడండి π/4 √2 ఇంటూ log ఆఫ్. ఇక్కడ చూద్దాం √2 + 1 √2 + 1 అంటే ఎంత అవుతుంది మనకి √2 + 1 ఎంత అవుతుంది హోల్² బై A - B ఇంటూ A + B అంటే A² - B², 2 - 1. సో 2 - 1 అంటే 1ఏగా, మనకు అవసరం లేదు, వదిలేద్దాం. ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాం. I ఈజ్ ఈక్వల్ టు π/4 √2 ఇంటూ log ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ √2 + 1 ఫైనల్గా హోల్². సో ఎప్పుడైనా పవర్లో ఉందంటే ముందుకు తీసుకురావచ్చు. అంటే ఏం రాయొచ్చు మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π/4 ఇంటూ √2 log ఆఫ్ √2 + 1. దీంట్లో 2 టైమ్స్ అంటే మనకు టోటల్గా I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చురా, పై మిగిలింది బై ఇక్కడ 2 టైమ్స్ పోయింది కాబట్టి 2√2 log ఆఫ్ √2 + 1 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో లెక్క కొంచెం లెంగ్దీగా వచ్చింది, కానీ చాలా ఈజీ. అంటే ఒక పద్ధతిగా చేసుకుంటూ వస్తే ఒక ప్లాన్డ్గా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో దీని తర్వాత ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇంకోటి ఉంది, అది చేద్దాం. మీకు యూట్యూబ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ దొరకవు, చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. 0 - π/2 sin² x/cos x + sin x × dx √2 + 1. సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామో యాజ్ రీజ్ చేద్దాం. ఫస్ట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏం తీసుకున్నారా మనం ఇక్కడ sin² x sin x plus cos x into dx, sin x plus cos x into dx, that is equal to integral 0 to π/2. ఏం చేయాలి మనం ఇక్కడ లిమిట్ రెండింటిని కొడితే π/2 వచ్చింది. అంటే ఏం రాయాలి sin², అదేనమ్మా sin². దీంట్లో ఎంత రాద్దాం మనం π/2 - x by sin ఆఫ్ π/2 - x రాయాలి ప్లస్ కాస్ ఆఫ్ π/2 - x. మనం ఇక్కడ ఫార్ములా ఏం రాస్తాం, ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉంటే ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of a - x into dx. సో నేను ఫార్ములా బేస్ చేసుకొని రాసుకుంటూ వచ్చాను. ఈ ఫార్ములా రైట్ తెలిస్తే మనం లెక్క చేసుకుంటూ రావచ్చు. సో ఇక్కడ ఈ ఫార్ములా తీసేస్తున్నాను. ఇంకేముందో మనకు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఈ మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఇంటిగ్రల్ 0 to π/2 sin² కాస్త ఏమవుతుంది మనకి ఇది cos² x. ఎందుకు అవుతుందంటే ఇక్కడ 90 ఉంది, 90 ఉందంటే సైన్ ఏమవుతుంది మనకి cos² బై ఇది ఏమీ మారదు అంటే ఎంత అవుతుంది మనకి sin x ప్లస్ cos x. ఏమీ మారదు అంటే ఎందుకు మారదు అంటున్నానంటే ఈ కాస్ ఏమో సైన్ అవుద్ది, సైన్ ఏమో కాస్ అవుద్ది, కాబట్టి యాజ్ రీజ్ రాశాను. ఇప్పుడు 1 + 1 చేస్తున్నాను. ఈ 1 + 1 చేశాను, 1 + 2 చేశాను అనుకోండి, ఇది అయినాయి మనకి ఇది అయినాయి అంటే ఎంత అవుతుంది మనకి 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. రెండింటికి మీరు అబ్జర్వ్ చేస్తే
సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, డినామినేటర్ రెండింటికి ఒకటి అంటే ఎల్సిఎం రాసేస్తాను. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి న్యూమరేటర్లో ఏముంది, డినామినేటర్ ఒకటి ఉంది, ఇక్కడేమో సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో కాస్ స్క్వేర్ ఉంది, కాబట్టి రాద్దాం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1 sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2y. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా మోడల్, అవునా? ఈ మోడల్ ఎక్కడో చూసినట్టు ఉంది. ఎక్కడ చూసాము, ప్రీవియస్ ప్రాబ్లంలో మనకు సేమ్ మోడల్ వచ్చింది. సో ఇక్కడ రాస్తున్నాము అంటే ఎంత, 2i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/2 1 sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మోడల్ కనిపించిందంటే మనం ఏం చేయాలి, tan x/2 ఈజ్ ఈక్వల్ టు t, అదేనా? పోట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. నెక్స్ట్ దీని నుంచి dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t² వస్తుంది. నెక్స్ట్ sin x ఈజ్ ఈక్వల్ టు 2t/1 ప్లస్ t² అవుతుంది. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t²/1 ప్లస్ t² అవుతుంది. లిమిట్ చేంజ్ చేయాలి అంటే లిమిట్స్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు π/2 రాశాను అంటే లిమిట్ t ఈక్వల్ టు 1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను అనుకోండి t ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ వాల్యూస్ మొత్తం రాస్తే దీనికి మనకు క్యాలిక్యులేషన్ ఏం వస్తుందిరా, √2 ఇంటూ హోల్ స్క్వేర్ మైనస్ t-1 హోల్ స్క్వేర్, √2 ఇంటూ t-1 హోల్ స్క్వేర్. ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇదంతా చేసాం. అంటే ఈ పార్ట్ యాజ్ రీజ్గా మనం ఏదైతే ఉందో ఇంతకుముందు లెక్కలో ఉంది. సో నాకు ఇక్కడ లెక్కలో రాస్తున్నాను అంటే ఎంత రాద్దాం మనం, 2i ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 అంతేనా, 0 to 1 ఓకే, 0 to 1 ఉంది, 0 to 1 రాశాను. ఇప్పుడు ఏంటంటే మనం 1/√2 ఇంటూ అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ t-1 హోల్ స్క్వేర్ ఇంటూ dt, అదే కదా మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసింది. సో సబ్స్టిట్యూషన్ మొత్తం రాశాను, ఇది ఒక్క డెరైవ్ చేయటం మాత్రం డైరెక్ట్గా రాశాను. ఈ పార్ట్ మాత్రం ప్రీవియస్ ప్రాబ్లంలో మనకు ఉంది. ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాం. 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఇంకెందుకు ఇక్కడ డైరెక్ట్ రాసేద్దాం మనం ఫార్ములా. ఇంకేముంది మనకు ఫార్ములా, దీంట్లో ఫార్ములా ఏం రాద్దాం మనం ఇక్కడ, ఇంటిగ్రల్ 0 to ఏదన్నా ఉన్నాయి, ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² ఇంటూ dx అంటే 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ x/a మైనస్ x ఫార్ములా ఉంది కదా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని అక్కడ రాద్దాం. 2i ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ a అంటే అంత √2, అదే కదా. ఇదిగో ఇది a, ఇది x, లాగ్ ఆఫ్ ఇది ఎంత ఉందిరా మనకి, మోడ్ x. కాబట్టి ముందు ఇక్కడ రాద్దాం మనం, లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ √2 ప్లస్ t-1/√2 మైనస్ t-1 రాసుకుంటూ వచ్చాను, √2 ప్లస్ t-1. ఈ మొత్తానికి లిమిట్ మన దగ్గర ఏముందిరా ఇప్పుడు, 0 to 1. ఓకే, ఇప్పుడు చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2√2 ఇంటూ ఎంత ఉంది మనకి, 2√2 ఇంటూ లాగ్ ఆఫ్ t ప్లేస్లో డైరెక్ట్ రాసేద్దాం. t ప్లేస్లో 1 రాశాను అనుకోండి, t ప్లేస్లో 1 రాస్తే ఎంత అవుతుంది మనకి, 0 అయిపోతుంది. √2/√2 1 మైనస్ దీంట్లో t ప్లేస్లో 0 రాస్తే లాగ్ ఆఫ్ t ప్లేస్లో 1 రాస్తే √2 మైనస్ 1/√2 ప్లస్ 1 అవుతుంది, √2 ప్లస్ 1. ఓకే, ఇక్కడ చూద్దాం మనం, 2i దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ అంటే 2√2 లాగ్ ఆఫ్ ఇది మొత్తం ఎంత అవుతుందిరా, √2 ప్లస్ 1/√2 మైనస్ 1. ఎంత చేసిన ప్రాబ్లం యాజ్ రీజ్ చేస్తాను అంతే. సో దీన్ని మనం రేషనలైజ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1/√2 మైనస్ 1 ఉంది, దీనికి రేషనలైజ్ చేయండి అంటే ఎంత అవుతుంది మనకి, √2 ప్లస్ 1/√2 ప్లస్ 1 మొత్తానికి చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఏమొచ్చింది మనకి, 1/2√2 ఇంటూ ఇక్కడ
2dt మనకి dxలో 2dtలో ఇక్కడ ఒక 2 వచ్చింది కదా, అంటే ఈ 2కి 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంటూ 2 వచ్చింది 2dtలో, ఇంటూ 2dtలో మనకి ఇక్కడ కూడా ఇంటూ 2 వచ్చింది, ఇక్కడ కూడా ఇంటూ 2 వచ్చింది. ఈ 2i ఉంది చూసారా, ఈ 2iకి సంబంధించి ఈ 2 ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నాను. అదే కదా మనం వీటిలో క్యాన్సిల్ చేస్తున్నాం 2i. అంటే మనకి మిగిలిపోయింది ఏంటో చూడండి ఒకసారి, 1/2 log ఆఫ్ ఇది ఎంత, √2 + 1 హోల్ స్క్వేర్ బై 2 - 1. i ఈక్వల్ ఫైనల్ ఆన్సర్ ఏముంది, 1/2 √2 ఇంటూ log ఆఫ్ √2 + 1 హోల్ స్క్వేర్ ఉంది, ఇది ముందుకు వస్తే 2 అవుతుంది కాబట్టి i ఈక్వల్ 1/√2 ఇంటూ log ఆఫ్ √2 + 1. ఏం లేదు, ప్రీవియస్ ప్రాబ్లం కనుక కరెక్ట్గా గ్రిప్లో ఉంటే సగం లెక్క ఇక్కడ నుంచి ప్రీవియస్ ప్రాబ్లమే చేసాం మొత్తం. సో ఫస్ట్ ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లెక్క లెంగ్దీగా వచ్చిందంటే మీరు వదిలేయాల్సినంత అవసరం లేదు, ఈజీగా ఉంటుంది. ఒక్క ప్రాబ్లం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎవాల్యుయేట్ 0 to π x ఇంటూ sin పవర్ x cos పవర్ 6x dx. మోడల్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ మోడల్ మనకి 2 మార్క్స్ మోడల్ కూడా ఇన్వాల్వ్ అవుద్ది కాబట్టి ప్రాబ్లం ఏంటో ముందు చూద్దాం. సో i ఈక్వల్ π ఉంది. ఈ పై నేను ఫార్ములా రాసుకోవాలంటే స్ప్లిట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ముందు 2 × 0 to π/2గా రాస్తున్నా. 2 × 90 అంటే అదే కదా వచ్చేది మనకి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, x ఇంటూ sin పవర్ 7x cos పవర్ 6x ఇంటూ dx. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 1 అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ అప్లై చేద్దాం, లేదంటే ఫైనల్గా లాస్ట్లోకి వచ్చరికి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా లిమిట్ అప్పుడు అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ 0 to. ఇప్పుడు లిమిట్ అప్లై చేసేటప్పుడు ఈ లిమిట్లో ముందు మనం ప్రాబ్లం ఏం చేయాలో చూడండి ఒకసారి. అప్లై చేయాల్సింది పైన x ఉన్న ప్లేస్లో π - x, అంటే ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ అదే కదా π - x ఇంటూ sin పవర్ 7 ఇంటూ π - x, నెక్స్ట్ cos పవర్ 6 ఇంటూ π - x ఇంటూ dx cos పవర్ x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin పవర్ 7x, నెక్స్ట్ cos పవర్ 6x ఇంటూ dx cos పవర్ 6x ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π ఇంటూ sin పవర్ 7x cos పవర్ 6x ఇంటూ dx ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin పవర్ 7x cos పవర్ 6x ఇంటూ dx cos పవర్ 6x ఇంటూ dx. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం అయ్యి అనుకుంటే ఇంటిగ్రల్ 0 to π ఇంటూ sin పవర్ 7x యాజరీస్గా రాస్తున్నాను, cos పవర్ 6x ఇంటూ dx. ఈ మొత్తాన్ని అయ్యి అనుకోవచ్చు. ఈ ఐ ఇటు తీసుకొచ్చేయండి రా, ఐ ఇటు తీసుకొస్తే ఎంత అవుతుంది మనకి, 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π, నెక్స్ట్ పై ఉంది ఇక్కడ మనకి, ఎంత అవుతుంది మనకి, sin పవర్ 7x cos పవర్ 6x ఇంటూ dx cos పవర్ 6x ఇంటూ dx. ఇంతవరకు ఓకే, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు 2i ఇక్కడ తీస్తున్నాం చూడండి, 2i దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 రాయొచ్చా. ఆ పైన అక్కడ ఉంచుదాం, అంటే ఇదిగో పై అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇది sin పవర్ 7x cos పవర్ 6x ఇంటూ dx cos పవర్ 6x ఇంటూ dx. ఓకే, ఇక్కడ ఉన్న ఈ 2కి క్యాన్సిల్ చేసేస్తున్నా. క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏ మిగిలిందో చూద్దాం. దీంట్లో మనకు మిగిలిపోయిన పార్ట్ ఏంటి, పై మిగిలింది అదే కదా, పైన బయట రాసేద్దాం. ఎక్స్ ఎలాగో పోయింది, పై అంటే మనకి ఎంత రాద్దాం చూడండి ఒకసారి. i ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 7x వచ్చింది, నెక్స్ట్ cos పవర్ 6x dx. ఈ పార్ట్ ఉంది. ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మనకు ఒక ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా ఏంటో ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ cos పవర్ nx ఇంటూ dx. ఇలా ఉంది ఫార్ములా. sin పవర్ nx cos పవర్ nx.
ఇక్కడ n మైనస్ 1 బై m ప్లస్ n, n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2, n మైనస్ 5 బై m ప్లస్ n మైనస్ 4 సో ఆన్. ఇక్కడ 1 బై m ప్లస్ 1 రాయాలి n అనేది ఆడ్ అయినప్పుడు, n అనేది ఆడ్ అయినప్పుడు, n అనేది ఆడ్ అయినప్పుడు ఫార్ములా రాయాలి. మరి ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నాం కదా, ఎంతవరకు రాయాలి అంటే ఇట్లా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ వాల్యూ నెగిటివ్లో వస్తున్నా ఆపేసేయాలి, 0 వస్తున్నా ఆపేయాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకోండి, 4 మైనస్ 5 అంటే ఎంత వచ్చింది? -1 వచ్చింది, చేయకూడదు, వదిలేయాలి. ఒకవేళ 5 ఉందనుకోండి, 5 మైనస్ 5 ఎంత వచ్చింది? 0 వచ్చినా ఆపేయాలి. సో తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 బై m ప్లస్ n, నెక్స్ట్ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 సో ఆన్. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై, అంటే మనకి ఏముంది ఇక్కడ చూద్దాం, ఈ 1 బై కొంటే సైన్ పవర్ 7x ఇంటూ డిఎక్స్. ఎప్పుడు రాయాలి? n అనేది ఈవెన్ అయినప్పుడు, n అనేది ఈవెన్ అయినప్పుడు రాయాలి. ఇప్పుడు n అనేది ఈవెన్ ఉందా ఆడ్ ఉందా చూడండి ఒకసారి. ఈవెనే ఉంది. ఈవెన్ ఉందంటే మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్, ఫార్ములా రాసేద్దాం, డైరెక్ట్గా ఫార్ములా రాసుకుంటూ వద్దాం. ఇక్కడ n అంటే టోటల్గా ఇదేమో m, ఇదేమో n, కాబట్టి ఏం రాద్దాం మన ఫార్ములా? n మైనస్ 1 బై n మైనస్ n అంటే ఎంత మనకి? 6 మైనస్ 1 బై m ప్లస్ n అంటే ఎంత అవుతుంది మనకి? ఇది 13. నెక్స్ట్ ఇంటూ 13 ఇంటూ నెక్స్ట్ రెండోది n మైనస్ 3, 6 మైనస్ 3 బై 13 మైనస్ 2 ఇంటూ నెక్స్ట్ 6 మైనస్ 3 తర్వాత ఇంకేం వద్దాం మనం? 6 మైనస్ 5 బై తర్వాత 13 మైనస్ 4 సో ఆన్. ఇంకోటి రాసామనుకోండి, తర్వాత ఏమొచ్చింది మనకి? 6 మైనస్ 7 వచ్చింది, అంటే ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ, కాబట్టి ఆపేస్తాను. ఇంటూ తర్వాత ఏమైనా ఇంటిగ్రల్ 0 టు, అంతే కదా, 0 టు పై బై 2 సైన్ పవర్ 7x, అంటే ఇక్కడ సైన్ పవర్ mx ఉండాలి, సైన్ పవర్ 7x ఇంటూ డిఎక్స్. ఇది ఫార్ములా రాసే ప్రాసెస్. ఓకే, అది ఓకే. ఇక్కడ చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 5/13 ఇంటూ 3/11 ఇంటూ నెక్స్ట్ 1/9 ఇంటూ దీనికి మళ్ళీ ఫార్ములా రాయాలి. దీనికి ఫార్ములా ఏంటి? n మైనస్ 1/n ఇంటూ n మైనస్ 3/n మైనస్ 2 ఇంటూ సో ఆన్ 1. ఎందుకు? ఇక్కడ ఉండే వాల్యూ కనుక ఆడ్ అయితే ఫార్ములా రాయాలి, ఇది 1. అంటే మొత్తం ఈ వాల్యూస్ అంతా చూసుకుంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందిరా ఇక్కడ ఇంకా? పై ఇంటూ 5/13 ఇంటూ 3/11 ఇంటూ 1/9 ఇంటూ దీనికి ఫార్ములా రాద్దాం మనం. 7 మైనస్ 1/7 నెక్స్ట్ 7 మైనస్ 3/7 మైనస్ 2 అంటే అంత 5, అంతే కదా, 7 మైనస్ 2 నెక్స్ట్ నెక్స్ట్ 7 మైనస్ 5/7 మైనస్ 4 అంటే 7 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ 7 మైనస్ 7 అంటే 0 వస్తుంది కాబట్టి వదిలేస్తున్నాం. సో టోటల్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? పై ఇంటూ 5/13 ఇంటూ 3/11 ఇంటూ 1/9 ఇంటూ ఇది ఎంత అవుతుందిరా? 6/7 ఇంటూ నెక్స్ట్ 4/5 ఇంటూ నెక్స్ట్ 2/3. సో మీకు ఏమన్నా పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఇది 3 నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడండి. దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 2 అంటే 3 పాసిబిలిటీ లేదు. 2 ఇంటూ 4 ఇది పాసిబిలిటీ లేదు కాబట్టి 2 అలాగే ఉంచండి. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2 ఇంటూ 4 అంటే 16. సో టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 16π/3003 రావాలి ఆన్సర్. ఇది ఆన్సర్ వచ్చింది మనకి. ఇంకో 2 ఇంటూ అంటే మనకి ఎంత ఉంది చూడండి, ఇక్కడ 2 ఇంటూ 2 4 8 ఇంటూ 2 ఎంత వచ్చింది? 16. ఇక్కడ పై ఉంది 16π/, ఈ టోటల్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 3003 వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి, కానీ పబ్లిక్లో ఇచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్లాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చూడండి, దీంట్లో 2 అంటే ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.